గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు టుడే మీరు యూట్యూబ్ ఛానల్ మీ సీనియర్ సిటిజన్. ఈరోజు ఈ వీడియోలో మన ఇండియన్ బ్యాంక్ గురించి తెలుసుకుందాం. ఇండియన్ బ్యాంక్స్ యొక్క టెక్నికల్గా అండ్ ఫండమెంటల్గా ఇప్పుడు బుల్లిష్గా ఉంది. అందుకోసం ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రస్తుతం 608 నుండి ఈరోజు 10 రూపీస్ 11 రూపీస్ వరకు పెరిగింది. ఇది మన ఇండియన్ గవర్నమెంట్కు సంబంధించిన బ్యాంకు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు బ్యాంకు. ఇది ఇంతకుముందు ఈ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకులో కలిపింది, కాబట్టి ఇది రెండు బ్యాంకులు దీన్ని గుర్తించండి. సో మొత్తంగా ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ పిలువబడుతుంది. ఇది టెక్నికల్గా చూస్తే మీరు ఇది చార్ట్ చూస్తే ఇది ప్రతి ఒక్క 10 డేస్ తగ్గిన తర్వాత మళ్ళీ పెరగడము, మళ్ళీ తగ్గడము, మళ్ళీ పెరగడము అనుకుంటా ఇప్పటివరకు 608కి వచ్చింది. సో మంచి ఫండమెంటల్ కంపెనీ. ఎస్బీఐ తర్వాత కూడా ఇది ఒక మంచి బ్యాంక్ గుర్తిస్తారు మన ఇండియాలో బ్యాంకులో. ఇది టెక్నికల్ చూసుకుంటే ఇప్పుడు ఇది మూవింగ్ ఆర్డర్స్ కంటిన్యూగా, అంటే ఇక్కడ 4 మూవింగ్ ఆర్డర్స్ మీకు తెలుసు, 20, 50, 100, 200 డేస్. ఈ 4 దాటిన తర్వాత ఎప్పుడైతే ఏ షేర్ అయితే టేర్ అవుతుందో అది కంప్లీట్ ట్రెండింగ్ ఉన్నట్టు కింద నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా మనం గమనించాలి. అండ్ దీనికి ఇంకో ప్రధానంగా ఆర్ఎస్ఐ ఉంటుంది, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది ఎప్పుడైతే 45 అబౌవ్ ఉన్నప్పుడు ట్రెండింగ్గా ఉన్నట్టు, పాజిటివ్గా ఉన్నట్టు, ఇప్పుడు 63 ఉంది. సో టెక్నిక్గా ఇవి రెండు మీట్ అయినాయి కాబట్టి ఈ రెండు ఇప్పుడు ముందు పెట్టడానికి అవకాశం ఉంది. దీని యొక్క లోయెస్ట్ 473, హైయెస్ట్ 632. దీని కొన్ని ఫండమెంటల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఇప్పుడు దీని యొక్క ఆర్ఎస్ఐ కూడా మంత్లీ అండ్ వీక్లీ అండ్ డేలో కూడా స్ట్రాంగ్గా ఉంది. అది ఒకటి మెయిన్. ఇంకోటి దీనికి మన ట్రెండ్ లైన్ అనే వెబ్సైట్ ఉంది. అక్కడ ప్రతి ఒక్క కంపెనీ యొక్క షేర్ గురించి వాళ్ళు ఒక ట్యాగ్ ఇస్తారు. దీనికి కూడా ట్యాగ్ ఇచ్చారు, స్ట్రాంగ్ పెర్ఫార్మరు అని చెప్పి. అండ్ దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 81,586 crores. అండ్ దీని యొక్క బుక్ వాల్యూ 531 రూపీస్ ఉంది. బుక్ వాల్యూ చాలా ఉంది, ఆల్మోస్ట్ బుక్ వాల్యూకు దగ్గర ఉంది ఇది. అండ్ ఇది పిఈ 7 రూపీస్ ఉంది. ఈ బ్యాంకులో పిఈ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ మన ఇండియన్ బ్యాంకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కాబట్టి పిఈ తక్కువ ఉంది. అదే ప్రైవేట్ బ్యాంక్ అయితే ఈ పాటికి ఇది చాలా 1000 పైన ఉండాల్సిన పిఈలో ఉంది యాక్చువల్గా. దీని ఆర్ఓసి అండ్ ఆర్ఓఐ కూడా బాగుంది. దీని ఆర్ఓసి 6% ఉంటే ఆర్ఓఐ 70% ఉంది. దీని పెగ్ రేస్ అంటే ప్రైస్ సెట్టింగ్ రేషియో కూడా బిలో 1 ఉంది. బిలో 1 ఉంటే బాగున్నట్టు. ఇది 0.11 ఉంది. దీని క్యాపిటల్ వచ్చే వరకు 1,003% క్రోస్ వల్లే. అండ్ దీని రిజర్వ్స్ వచ్చి 70,166 ఉంది. అంటే రిజర్వ్స్ బాగున్నాయి కాబట్టి ఫ్యూచర్లో బోనస్ షేర్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఈ క్యాపిటల్ మీద 1,003% మీద లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ మన మార్చుకు 11,260 నెట్ ప్రాఫిట్ సంపాదించింది. కాబట్టి దీనికి ఫండమెంటల్గా టెక్నికల్ బాగుంది. సో ఇది తగ్గినప్పుడు బై అండ్ డిప్స్ తీసుకోవాలి. ఇలాంటి షేర్లను కొన్న తర్వాత పెరిగిన తర్వాత 10% పెరిగిన తర్వాత 50% అమ్ముకొని మళ్ళీ తగ్గినప్పుడు తీసుకుంటూ పోతూ లాభాలు గడించవచ్చు.